వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర చదివించాలనే అభిప్రాయంతో కష్టపడుతూ చదివిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన యువ నాయకుడు, మంచి చదువరి, ఆయన ముఖ్యమంత్రి కొడుకైనా కూడా ఇతర శాఖలు తీసుకోకుండా కేవలం విద్యను ప్రోత్సహించాలి. మన రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలందరికీ మంచి భవిష్యత్తు, మంచి విద్యను అందించాలని, అలాంటి శాఖనే తీసుకొని మంచి సంస్కారం తెచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి అహర్నిశలు పాటుపడుతూ ఆయన ఏదైతే పాదయాత్ర చేస్తూ తల్లిదండ్రుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకొని తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే అందరినీ చదివించండి, పిల్లలందరినీ చదివిస్తే కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో, అందరికీ తల్లి వందనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన తక్షణమే దాదాపు 10,000 కోట్ల పైన, అంటే ప్రభుత్వము అప్పుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న విద్యార్థులకి ఆదుకోవాలి, విద్యార్థులకు తల్లిదండ్రులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 10,000 కోట్ల పైగా అందరి తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మీరందరూ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆ డబ్బుని వాడుకోవాలని, ఆ డబ్బును దుబారా చేయకుండా మీ పిల్లల యొక్క చదువు కోసం వినియోగించాలని కోరుకుంటూ, అలాగే మంత్రి సవితమ్మ గారు మన నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, అన్నపూర్ణేశ్వరిగా ఆమె పిలువబడుతూ ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించి ఆమె ఎమ్మెల్యే కాక మునిపే కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక మంది బీదవారిని ఆదుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క సేవా గుణాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా నిండు మనసుతో మీ అందరి సహాయ సహకారాలతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కావడం జరిగింది. మంత్రి అయిన తర్వాత ఆమె ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా అహర్నిశలు కష్టపడుతూ, అహర్నిశలు కృషి చేస్తూ మన నియోజకవర్గాన్ని నెంబర్ 1గా నిలవాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని అన్ని స్కూల్లోన, మన హై స్కూల్లో అయితే లేడీస్కి హాస్టల్ ఏర్పాటు చేసి దాదాపు 100 మంది ఆడపిల్లలంతా కూడా హాస్టల్లో ఉంటూ ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి, పల్లెల నుంచి వచ్చేసి హాస్టల్లోనే ఉంటూ అక్కడే భోజనం చేసుకొని, అక్కడే చదువుకొని మంచి విద్యని పొందుతున్నారు. అలాగే బాలలకి, పిల్లలకి, మగపిల్లలకు కూడా హాస్టల్ శాంక్షన్ చేయించింది. తొందరలోనే అది కూడా హై స్కూల్ పక్కనే ఒక బిల్డింగ్ మరమ్మతు చేస్తున్నాం. అతి తొందరలోనే అక్కడ కూడా మగపిల్లలందరికీ కూడా హాస్టల్ ఏర్పాటు చేసి బీద పిల్లల్ని చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో సవితమ్మ గారు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమెకి మనందరూ కూడా ఎల్లవేళ్ళ కృతజ్ఞత ఉండాలా. అలాగే ప్రతి స్కూల్లోన ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే మేము తెలియజేసిన వెంటనే సవితమ్మ గారు సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. అలాగే ఇక్కడ పక్కలో కూడా ఒక బిల్డింగ్ కోట్లాది రూపాయలు వెచ్చించి బిల్డింగ్ కూడా మీ అందరూ చూసినారు. అది కూడా పిల్లలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే బిల్డింగ్ కడుతున్నారు. హై స్కూల్లో కూడా ఇంకా అదనపు సౌకర్యాలు కల్పిస్తూ, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిల్లలకి ఏం ఇవ్వాల్సిన పని లేదు, ఆస్తి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకి ఇంకో రకంగా భూములు ఇవ్వాల్సిన పని లేదు. మంచి చదువు ఇస్తే, మంచి చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడతారు. అదే వాళ్ళకి ఆస్తి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలా. చదువు ఒకటే ఇవ్వండి, ఇంకా వాళ్ళకి ఏం ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు.
ఐశ్వర్యాలు ఇవ్వాల్సిన పని లేదు. చదువుకుంటే వాళ్ళే సమాజంలో బతుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కియా పరిశ్రమ తెచ్చాడు. కియా పరిశ్రమ తేవడం వల్ల ఇక్కడే ఎంతో మంది ఎక్కడో మన బెంగళూరు, హైదరాబాదు, ఇతర ప్రాంతాలకు పోయి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ కియా పరిశ్రమ రావడం వల్ల కొన్ని వందలాది వేలాది మంది ప్రతిరోజు మీరు చూస్తున్నారు ఎన్ని బస్సులు వస్తున్నాయి మన సోమందిపల్లికి. ఎంతమంది ఆడవాళ్ళు అయితేనేమి, పిల్లలు అయితేనేమి, మగపిల్లలు అయితేనేమి ఇక్కడే బస్సుల్లో వెళ్ళి ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మన ఫ్యామిలీతో ఉంటున్నారు. అప్పుడైతే బెంగళూరు పోయి ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చి కష్టాలు పడేవాళ్ళు. మరి ఒక ఇంటికి పెద్ద మంచివాడైతే ఏ విధంగా మన కుటుంబం బాగుంటుందో ఆ విధంగా మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుందని నిదర్శనమే ఈ కియా పరిశ్రమ. కియా పరిశ్రమ వల్ల ఇక్కడ అన్ని మొత్తం ఫ్యాక్టరీలు రావడం జరిగింది. మన చదువుకునే పిల్లలందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తులో. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఒకటి గవర్నమెంట్ తయారవుతుంది రైమాండ్స్ అనేది. మొన్ననే భూమి పూజ జరిగి స్టార్ట్ అవుతుంది. దాదాపు 60 ఎకరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో ఉండే పరిశ్రమని వాళ్ళతో ఒప్పించి మెప్పించి మన ప్రాంతంలో దగ్గరలోనే అది దాదాపు ఆగస్టు సెప్టెంబర్లోనే పక్కన వేరే బిల్డింగ్లో స్టార్ట్ చేసి 1 ఇయర్ లోపల ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఏర్పాటు అయింది రైమాండ్. అది ప్రపంచంలోనే మంచి రైమాండ్ సంస్థ, బట్టల వ్యాపారం చేసేవారు. వాళ్ళు మొత్తం బెంగళూరులో ఉండేటువంటి పరిశ్రమలను తరలించి ఇక్కడే పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి, మంచి ముఖ్యమంత్రి, ఆయన దగ్గర మనం పని చేస్తే మనకు అన్ని సౌకర్యం కల్పిస్తారనే నమ్మకంతో మన ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ కూడా తొందరలో దాదాపు 5,000 మంది మహిళలు కావాలా ఆ ఫ్యాక్టరీకి. 5,000 మంది అంటే మనంతా తాలుకొస్తాం. ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల నుంచి కూడా వచ్చి మహిళలు పనిచేసుకోవచ్చు. అంత పెద్ద ఫ్యాక్టరీ మన ప్రాంతానికి వస్తుంది. అలాంటి ఒకటి కాదు, దాదాపు 4-5 ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మన పిల్లలందరూ చదువుకుంటే మన దగ్గరే ఉంటూ మన దగ్గరే ఉద్యోగం చేసుకుంటూ వృద్ధి చెందుతారు. కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని మంచి చదువుకోవడానికి ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ గవర్నమెంట్ కూడా అన్ని సదుపాయాలు కలిగజేస్తుంది, విద్యకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంది. ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. చల్లాపల్లి కొంతమంది పిల్లలు, బీద పిల్లలు సింగపూరు, అమెరికా ఇలాంటి ప్రాంతాలు ఉన్నారు. ఎందుకు తెలిసిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా డెవలప్ చేశారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికినట్టే దినమే మెగా పేరెంట్స్ డే. కార్యక్రమానికి సృష్టికర్త గౌరవ లోకేష్ బాబు గారు ఇలాంటి అద్భుత కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, వేదిక పొందిన పెద్దలకు, ఉపాధ్యాయులకు చేసినటువంటి పత్రికా విలేకరులకు, మిత్రులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు పెద్దలందరూ కూడా విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య ఆవశ్యకత, చదువుకుంటే ఎలా ఉంటుంది, మన మధ్యలో చదువుకొని ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఉపమానాలు కూడా అక్కడ పెద్దలందరూ కూడా చెప్పారు. అయితే ఈ ప్రపంచంలో ఎవరు అందరూ చెప్పారు, తరగని విద్య ఏమైందంటే, తరగని ఆస్తి ఏదైనా ఉందంటే మనకు విద్య మాత్రమే. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఏ ఆస్తులు రాకపోయినా, బంధువుల నుంచి రాకపోయినా, భర్త నుంచి రాకపోయినా, ఎవరి నుంచి రాకపోయినా విద్య అనేటువంటి 2 కాళ్ళు మన దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో, ఎందుకంటే గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రపంచంలో ఎక్కడైనా మనిషి కేవలం ఒకే ఒక అస్త్రం విద్య. ఆ విద్యకు మార్గదర్శకులుగా కావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులుగా మీరున్నారు. ఆ బాధ్యత భవిష్యత్తు మీరు ఏ రంగంలోనైనా రాణించాలంటే ఈ రోజు నుంచి మీకు ఒక చక్కని అవకాశం వచ్చింది. ఎందుకంటే మీకు ఇక్కడ కస్తూరిబాయ్ స్కూల్లో అనేది ఇప్పుడే నాగరాజ్ చెప్పాడు. అంటే మీరు ఈరోజు సోషల్ మీడియా ద్వారా చెడిపోవడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అవకాశం లేకుండా మీ విద్య పట్లే ఏకాగ్రత పెంచి ఉన్నత స్థితికి పేరే అవకాశం మీకు దక్కింది. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత మీరు చెప్పాలి.
మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఇద్దరు కూడా యువ నాయకత్వం. అంటే వాళ్ళ భావాలు అతీతంగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు, విభిన్న నాయకులు అతీతంగా ఉన్నాయి. లోకేష్ బాబు గారు ఒక ఆలోచన చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇంకో రకాలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చెంది ఒక వినూత్న పద్ధతిలో ఉన్నత స్థితిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి అక్షరంగా కూడా అన్ని రంగాల్లో ఉండాలని తపన ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు మన మంత్రులు అందరూ కూడా జరుపుతున్నారు. మరి దీనికి కారణం ఏమంటే రాజకీయాలు కూడా మాట్లాడదలుచుకోలేదు. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలు, మీకున్నటువంటి సమస్యల పట్ల స్పందించి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటిగా చైతన్య వ్యవస్థ ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు లోకేష్ బాబు గారు. మరి ఇవన్నిటినీ ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా మన పెనుగొండ నియోజకవర్గంలో మన గౌరవ మంత్రులు సబితమ్మ గారు ఆమె బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్ కూడా 2 తూర్లు రావడం జరిగింది. అదే కాకుండా మన పెనుగొండ నియోజకవర్గంలో ఈరోజు గురుకుల పాఠశాలలు ఎన్నో తీసుకురావడం జరిగింది. సోమందేపల్లి 2 హాస్టల్ వస్తుంటే ఈ 3 కొత్త స్కూల్స్ కూడా స్కూల్ కూడా పెనుగొండ వృద్ధంలో కూడా ఈరోజు రావడం జరిగింది. అది పెద్ద మన సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మన పిల్లలు రేపు చదువుకునే తల్లిదండ్రులకు ఇంటిలో కాకుండా హాస్టల్లో చదివించే అవకాశం పెనుగొండలో వేలాది మందికి రాబోతోందంటే దానికి కారణం మన గౌరవ మంత్రులు సవితమ్మ గారు. మరి ఇవన్నీ మీకు ఉన్నాయి. అయితే మీకు రావాలంతా ఒకటే ఒక బాధ్యత. మీరందరూ కూడా మీలో ఏకాగ్రత కావాలి, సంకల్పం కావాలి. స్వామి వివేకానంద గారు ఒక పువారు